మా ఆత్మీయ ఆహారాన్ని మనం సమృద్ధిగా మీరు అనుగ్రహించి మమ్మల్ని తృప్తిపరుస్తుంది ఏర్పడుతున్నందుకు కూడా బలపరిచి ముందు వారికి ఎవరికైనా చెవి గ్రహించే మనసును బలపడి మీరు అనుగ్రహించి మీ పరిశుద్ధాత్మ సంచారం ఉన్నట్లే సహాయం దయచేసి సాధారణ దృష్టి చేయగలిగే మాత్రం సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామం బట్టి పెట్టుకుని ప్రార్థిస్తున్నాను మాట్లాడి తీసుకున్నాము సర్వదేశాలకు తీసుకున్నాము నాకు పోనాలు తెలియజేస్తున్నాను దేవుని వాక్యం నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. చాలా మంది విశ్వాసులు మరి మేము చాలా కాలం నుంచి దేవుని దగ్గరికి వస్తున్నాం. మేము చాలా కాలం నుండి దేవుని ఆరాధన చేస్తా ఉన్నాం. దేవునికి కావలసినవన్నీ ఇస్తూ ఉన్నాం కనుక మేము చాలా భక్తి గలవారమని విశ్వాసం అని కొందరు తలంచుకుంటూ ఉంటారు. అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం గత వారం కదా అంత ముందు వారం ఒక విషయాన్ని గురించి నేను చెప్పాను. విశ్వాసులు ఏం పొందాలని చెప్పాను. విశ్వాసులు ఏం పొందాలి? ఎందుకంటే చెప్పాలి ఎన్ని చెప్పాలి మర్చిపోయాడు. వెరీ గుడ్. మీకు 100 మార్కులు వేసేసా. మీరు విన్న వాటిని మర్చిపోయే రక్షణ కలవాలని 100కి 100 మార్కులు వేసాడు. ఏ విషయంలో దేవుడు మనతో మాట్లాడేటంటే విశ్వాసులు మారు మనసు పొందవలను. ఏమన్నది? విశ్వాసులకి ఏం లేదని చెప్పాడు దేవుడు. కల్లాగానం చేసే వారికి ఏం చెప్పాడు దేవుడు? మారు మనసు. బాప్తిసం పొందిన వారికి ఏం చెప్పాడు దేవుడు? మారు మనసు లేదు. ఎందుకంటే మారు మనసు అంటే మనం ఏమనుకున్నాము, దేవుడు ఏం చెప్పాడు? మారు మనసు అంటే మనం ఏమనుకున్నామంటే మనసు మార్చుకోవడం అనుకున్నాం. కానీ దేవుని దృష్టిలో మారు మనసు అంటే ఏంటి? దేవుని దృష్టిలో మారు మనసు అంటే దేవుడిని ప్రేమించడం. బైబిల్లో చూసాం కదా మనం వచనాలని. నేను చెప్పేటప్పుడు సంఘం అంతా కూడా 5 విషయాల్లో మారు మనసు పొందాలని చెప్పాను. దానిలో ఒకటి మీకు గతంలో చెప్పడం జరిగింది. ఈ రోజున రెండో విషయాన్ని చెప్తాను. ఏ విషయంలో మనం మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడో చూద్దాం. ప్రకటన గ్రంథం కనబడుతున్నా మీకు ఆ కిటికీ తీసుకొని ఆగిపోయినట్టు కిటికీ లేదు కనపడదు. బయటకు కనపడాలి. ప్రకటన గ్రంథం ఎన్నో అధ్యాయం? 2వ అధ్యాయం 14 వచ్చిన ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14 జాగ్రత్తగా మీరు ఈ వచనాలను బాగా జాగ్రత్తగా వినాలి. గతంలో నేను చెప్పింది ఏంటంటే ఇప్పుడు చెప్పేదాన్ని బట్టి గతంలో చెప్పింది మీరు ఆలోచించండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చెప్పాను. అక్కడ ముందు వారం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల్లో ఉన్న విషయాన్ని చెప్పారు. ఇప్పుడు 2వ విషయాన్ని గురించి చెప్తున్నారు. ఎందుకంటే 5 విషయాల్లో మారు మనసు ఉండాలి సంఘానికి. ఈ 5 ఉంటేనే మారు మనసు పొందినట్టు ఒక వ్యక్తి. జాగ్రత్తగా వినాలి. ఈ 5 కలిసి ఉంటేనే, ఈ 5 విషయాల్లో మారు మనసు పొందితేనే మారు మనసు పొందినట్టు. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టి. అది మనసులో పెట్టుకుంది. ఇప్పుడు 2వ అధ్యాయం ఎన్నో వచనం? 14 చదవండి. కావున
మారు మనసు ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? ఎవరికి చెప్పబడింది ఈ మాట? గర్భంలో ఉన్న సంఘాన్ని దేవుడు ఏమడుగుతున్నాడు? మారు మనసు పొందము. సంఘానికి మారు మనసు లేదా అంటే లేదు. గర్భంలో ఉన్న సంఘానికి మారు మనసు లేదా అంటే లేదు. మీరు ఎలా చెప్పగలరు అంటే దేవుడు చెప్తున్నాడు ఏమని? మారు మనసు పొందము. పైకి వెళ్ళి ఆలోచిద్దాం. వాళ్ళు ఎలాంటి విశ్వాసులు, ఎలాంటి సంగతులు మీకు తెలియాలి. స్వర్గంలో ఉన్న సంఘం ఎలాంటి సంఘము, వాళ్ళు దేవుని కోసం ఏమేమి పనులు చేశారు, ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నారు, దేవుని కోసం ఎలా నిలబడుతున్నారు, విశ్వాసాన్ని ఎలా చూపించారు, ఇవన్నీ మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఇన్ని కలిగి ఉన్న ఆ సంఘానికి దేవుడు ఏం చేస్తాడు? నువ్వు మారు మనసు పొందుము అన్నాడు. అంటే సంఘం ఎన్ని కలిగి ఉన్నా ఏ కనపడలేదు దేవునికి? మారు మనసు లేదు. ఒక వ్యక్తి బాప్తిజం తీసుకోవడానికి మొదటి స్టెప్ ఏంటి? ఏం కలిగి ఉండాలి అతను? మారు మనసు. చాలా మంది ఈ స్టెప్లన్నీ ఈ మనసుకు రావండి. ఎందుకంటే మనకి చెప్పిన కూడా అయ్యే చెప్పారు. నేను చెప్తా 1వ తరగతి తర్వాత 2వ తరగతి చదవాలి, 2వ తరగతి తర్వాత 3వ తరగతి చదవాలి, అలా చదువుకుంటే వెళ్ళాలి. దేవుని వాక్యంలో కూడా అలాగే స్టెప్లు ఉంటాయి. ఒకటి అనుకున్న తర్వాత దానికంటే ఇంకోటి ఉంటుంది, దానికంటే ఇంకోటి ఉంటుంది, దాని తర్వాత ఇంకోటి ఉంటుంది. మారు మనసు విషయంలో కూడా అలాగే ఉన్నాయి, బాప్తిజం విషయంలో కూడా అలాగే ఉన్నాయి, పరిశుద్ధాత్మ విషయంలో కూడా అలాగే ఉన్నాయి, సంఘం గురించి కూడా అలాగే ఉన్నాయి. అయితే విడదీయడం, మనకు విభజించి చెప్పడం అనేది కొందరు చేయలేకపోయారు, మనం వెళ్ళలేకపోయారు, అందువల్ల సరి చేసుకోలేరు. ఇక్కడ దేవుడు సంఘానికి చెప్పే మాట శ్రేష్టమైన మాట, నువ్వు మారు మనసు పొందాలి. ఏమేం చేశారో వీళ్ళు దేవుని కొరకు కొన్ని మాట మనం మొదటి నుంచి చదువుదాం. 12 చదువుతున్నాను చూడండి. వాడు నీ మధ్య చంపబడిన జనములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా ఎందరి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుతాను. ఇక్కడ ఈ సంఘము సాతాను కాపురం ఉన్న స్థలంలో ఉన్న సంఘమే. అంటే పూర్తి అధికారం సాతానుది. పూర్తి అధికారం అంత సాధారణంగా ఉన్న ఆ ప్రాంతంలో వీళ్ళు ఎలా ఉన్నారు దేవుని పట్ల అంటే, అంత్యోపై అనేవాడు చంపబడినా, అంటే దేవుని కోసం సాక్షిగా బ్రతుకున్నటువంటి అంత్యోపై అనే వ్యక్తి వాళ్ళ ముందు చంపబడినా వాళ్ళు ఎలా ఉన్నారంట? విశ్వాసమును విసర్జించని వారిగా ఉన్నారు. పూర్తి సాతాను అధికారంలో ఉన్నారు, దేవుని సాక్షులు చంపబడుతూ ఉన్నారు. ఇవన్నీ చూస్తున్నప్పటికీ వాళ్ళు విశ్వాస విషయంలో వాళ్ళు విసర్జించని వారిగా ఉన్నారు. విశ్వాసం చాలా గొప్ప విశ్వాసం లేదు. ఇంత విశ్వాసం ఉన్నది, ప్రాణాలు పోతాయని తెలిసినా వారి గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. ఎంత చేసినా కానీ దేవుడికి ఒకనాడు నువ్వు మారు మనసు పొందువు అన్నాడు. ఎందుకంటే వారిలో కొన్ని తప్పులు ఉన్నాయి, సంఘంలో కొన్ని తప్పులు ఉన్నాయి. ఏమేమి తప్పులు ఉన్నాయో దేవుడు ఏమేమి చెప్పాడో మనం జాగ్రత్తగా ఆలోచిస్తే 14 వచ్చిందా చదివాం కదా. అయినను నేను నీ మీద కొన్ని తప్పులు మోపవలసి ఉన్నది. అదేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లు, 1. 2 చారత్వము చేయనట్లు, 3 ఇశ్రాయేలీయులకు ఉరి యొట్టమని బాలాకు నేర్పిన బిలాము బోధ.
మూడవది బిలాము బాధ. ఆ క్రితం ఉంది కదా, ఇంకో రైతులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చేర్చబడ్డారు. ఇప్పుడు 3 విషయాల్లో మీరు మారు మనసు పొందాల్సిన అవసరం ఉంది సంఘం. ఏంటో 3 విషయాలు. ఒకటి, విగ్రహాలకు బలిగా అర్పించిన వాటి విషయంలో మారు మనసు పొందాలి. రెండవది, చారత్వ విషయంలో మారు మనసు పొందాలి. మూడవది, బిలాము బోధ విషయంలో మారు మనసు పొందాలి. 3 విషయాల్లో మారు మనసు పొందాలి సంఘం. గుర్తుపెట్టుకోండి, ఈ 3 విషయాల్లో మారు మనసు పొందాలి. ఒకటి, విగ్రహాలకు అర్పించిన వాటిని తినడం. రెండవది, జాగ్రత్తం చేయడం. మూడవది, బిలాము బోధ. అంటే ఇశ్రాయేలీయులకు ఉరి వట్టవలనని బాలాకుకు నేర్పిన బిలాము బోధ మార్చాలి. ఈ 3 విషయాల్లో సంఘం మారు మనసు పొందాలి. ఈ 3 విషయాల్లో మారు మనసు పొందకపోతే నష్టాల కింద రాసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఈరోజు నాకున్న సమయాన్ని బట్టి కొంతవరకు దీని గురించి మీకు వివరించడానికి ప్రయత్నించాను. ఒకటి, మొదటిది, మనం చూసినప్పుడు విగ్రహాలకు అర్పించిన వాటిని తిరునట్లు అని రాయబడింది. కాబట్టి సంఘము విగ్రహాలకు బలిగా అర్పించిన వాటిని తింటున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఓకేనా? ఇప్పుడు పాయింట్లోకి వచ్చాను. మూడు విషయాలు చెప్పాను. మూడింట్లో మొదటి పాయింట్కి వచ్చాను. అదేంటంటే ఈ సంఘం గొప్ప విశ్వాసం కలిగిందే, ప్రాణాలను మొదలైన తెలిసిన, సాతాను సింహాసనం వేసుకొని ఉన్న, సాతాను అధికారిగా ఉన్న వీళ్ళు విశ్వాస విషయంలో అజాగ్రత్త కలిగిన వారు కాదు, గొప్ప విశ్వాసం కలిగిన వారు. అయినప్పటికీ ఈ సంఘంలో ఉన్నటువంటి లోపం ఏంటంటే, ఒకటి, విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని మీరు తినేస్తారు. ఏంటంటున్నారు? విగ్రహాలకు బలి అర్పించిన వాటిని తెలుసు. కానీ సంఘాలలో చాలా మంది ఈ విగ్రహాలకు బలి అర్పించిన వాటిని తింటున్నారు. యథార్థం ఒక పాయింట్ చెప్తాను ఈరోజు, ఎందుకంటే ఇది చాలా పెద్ద విషయం కాబట్టి. విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని చాలా మంది తింటున్నారు. ఈ సంఘం కూడా అలాగే తింటుంది. ఇంకో మాట చెప్పంటారా? ఇప్పుడు మా అందరం కూడా అదే తినొచ్చాం. కాబట్టి విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినే విషయంలో మారు మనసు పొందవలసిన అవసరత సంఘానికి. విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని మనం తినకూడదు. ఇప్పుడు కొంతమందికి అనుమానం వచ్చింది, గతంలో మేము అడిగితే ఇంకోటి చెప్పావు కానీ అక్కడ కూడా వస్తాయి. విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని దేవుడు తినవద్దని చెప్పాడు. అయితే ఏది తినకూడదు? ఇంకొన్ని ప్రశ్నలు నేను మీకు తెలియజేస్తాను, దానికి ఆన్సర్లు కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. బైబిల్ గ్రంథంలో బలులు ఎన్ని రకాలుగా ఉన్నాయి? ఇది ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ఎన్ని రకాలు అన్నారంటే చాలా ఉన్నాయని తన అర్థం. బైబిల్ గ్రంథంలో బలులు ఎన్ని రకాలుగా ఉన్నాయి అనేది మొదటిగా మనం తెలుసుకోవాలి. రెండవ విషయం ఏంటంటే, ఈ బలిగా అర్పించేది ఏదై ఉండాలి, లేక ఏమేమై ఉండాలి. ఏమేమై అన్నారంటే దాంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయని మీకు అర్థమైపోయింది. మూడవది ఏంటంటే, ఏది బలిగా అర్పించింది మనం తినకూడదు. అదొకటి నేను ఆ ప్రశ్న. మా ఏది బలిగా అర్పించింది మనం తినకూడదు అని దేవుడు చెప్పాడు. ఈ 3 విషయాలు మనం తెలుసుకుంటే మన విగ్రహాలకు అర్పించిన లేక విగ్రహాలకు బలి అర్పించినవి మనం తింటున్నామా లేదా అనే విషయం మనకు అర్థమైంది. ఏది తినవచ్చు, ఏది తినకూడదు. ఎందుకంటే యాక్టివ్ ఈ సంఘం ఎలా ఉందో అలాగే మన భారతదేశం కూడా. మళ్ళీ చెప్తున్నాను, ఈ సంఘం ఎలా ఉందో అంటే సాధారణ సింహాసనం వేసుకున్నటువంటి స్థలంలో
విశ్వాసులు కాపురమంటున్నారు, కొంతమంది పట్టబడుతున్నారు, చంపబడుతున్నారు, ఏడవబడుతున్నారు, నాశనం చేయబడుతున్నారు, జీవితాలు పాడు చేయబడుతున్నారు. రకరకాలుగా లోకంలో జరుగుతుంది, మీకు తెలియదు కాదు. వాటి జోలికి వెళ్తే మళ్ళీ ఇండిపోయి. కాబట్టి ఈ సంఘం ఎలా ఉందో నేడు మన భారతదేశంలో సంఘాలన్నీ అలాగే ఉంది. అందువల్ల ఈ విషయాల గురించి మనం జాగ్రత్తగా ఆలోచించాలి. విగ్రహాలకు బలించిన వాటిని తినకూడదు అని దేవుడు చెప్పాడు. అయితే ఏది తినకూడదు, మనం తింటున్నామా లేదా అనే విషయం తెలుసుకోవడం కోసం మొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బలులు ఎన్ని రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు అన్ని చదివిస్తే మనం చదువుకోవడానికి సరిపోయింది. కాబట్టి కొన్ని మాటలు నేను చూపిస్తాను. మొదటి బలి విషయానికి వచ్చేసరికి దేవుడు బైబిల్లో రాయించినటువంటిది లేవియా కాండం 1వ అధ్యాయంలో ప్రారంభమైంది. లేవియా కాండం అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చి తాకాడు. లేవియా కాండం 1వ అధ్యాయం బలుల విషయమై దేవుడు చెప్పినటువంటి మాటలు మీరు జాగ్రత్తగా అక్కడ మీరు తర్వాత చదవండి. ఏ అధ్యాయం చదవాలి? లేవియా కాండం 1వ అధ్యాయమును మీరు చదవాలి. ఎందుకంటే ఇశ్రాయేలుకి ఏం చెప్పాడు దేవుడు? 2వ వచనం చదవండి. యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి గాని గొర్రెల మందలో నుండి గాని మేకల మందలో నుండి గాని దాన్ని తీసుకొని రావాలి. నామబలి రూపంగా అర్పించినది గోవుల్లోని దైన ఎడల దోషమైన మగదాన్ని తీసుకొని రావాలి. ఈ వాక్యంలో ఒక బలి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఏంట బలి? దహన బలి గురించి మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా బలులు ఎన్ని రకాలు అనే విషయాన్ని చెప్తున్నాను. బలుల్లో మొదటిది దహన బలి. ఈ దహన బలిగా అర్పించవలసినవి ఏంటి? ఏమేమి అర్పించాలని చెప్తున్నాడు దేవుడు? గోవులను అర్పించాలి, గొర్రెలను అర్పించాలి, మేకలను అర్పించాలి. 5వ వచనంలో చూస్తే కోడి దూడను అర్పించాలి. ఒకవేళ జంతు జాతులు అయితే అంటే మీరు ఆ కింద వచనాల్లో చూస్తే తెల్లని పువ్వులను కానీ లేదంటే పావులకు పిల్లలు కానీ దహన బలిగా అర్పించవలను. 1వ అధ్యాయం మొత్తంలో ఉన్న సారాంశం. ఇక దహన బలి అర్పించే వాటిని గురించి దేవుడు చెప్పాడు. గోవులను, గొర్రెలను, మేకలను, తర్వాత కోడి దూడను, తర్వాత తెల్లని గోలను, పావులకు పిల్లలు. అంటే దహన బలిగా అర్పించేటప్పుడు వీటిని మాత్రమే అర్పించవలను. అర్థమైందా? దహన బలిగా అర్పించేవేటి ఇగో ఈ లిస్టులో ఉన్నవన్నీ దహన బలిగా అర్పించవలను. తర్వాత ఆ బలికి ఉన్నటువంటి పేరు ఏంటంటే అది దహన బలి. మీరు అధ్యాయం మొత్తం చదివితే దహన బలికి ఉన్నటువంటి సిస్టమ్ ఏంటంటే దీనిని వధించిన తర్వాత దానిని కట్టెలపై పేర్చి పూర్తిగా కాల్చి వేయబడను. దీనిని ఎవ్వరూ తినుటకు వీలు లేదు. దహన బలి అర్పించేటువంటి పద్ధతి ఏంటంటే మీ చదవండి, అధ్యాయం మొత్తం చదవండి. ఈ అధ్యాయంలో మనకు అర్థమయ్యేది ఏంటంటే బలిగా అర్పించవలసినవి దేవుడు చెప్పాడు. దాన్ని ఎలా శుభ్రం చేయాలో దేవుడు చెప్పాడు. ఏ పాపం చేసినాడో దేనికి బలి ఇవ్వాలనుకుంటున్నాడో చెప్పాడు. దీనిని అర్పించేటప్పుడు ఎలా అర్పించాలంటే దీనిని పూర్తిగా కాల్చివేయవలను. దానిని దహన బలి అన్నాడు. పూర్తిగా కాల్చివేయడం. పూర్తిగా దేవుడికి బలించినప్పుడు మరొకరు తినే అవకాశం లేదు. దహన బలిలో మరొకరు తినడానికి అవకాశం లేదు. బూడిద తప్ప ఏం వెళ్ళడానికి వీల్లేదు. అది దహన బలి. ఇకపోతే 2వ బలి ఉన్నది. అదేంటంటే పాప పరిహారార్థ బలి. ఏంటి దాని పేరు? పాప పరిహారార్థ బలి. ఒకటి దహన బలి, అది పూర్తిగా కాల్చివేయాలి. ఏటిని ఇవ్వాలో కూడా దేవుడు చెప్పాడు. ఏది బలిగా ఇవ్వాలో దేవుడు చెప్పాడు. 2వది పాప పరిహారార్థ బలిలో
ఏమేమి ఇవ్వాలని దేవుడు చెప్పాడో మనం చూద్దాం. 4వ అధ్యాయం 3వ వచనం నుంచి చూస్తే చూడండి, పాప పరిహారార్థ బలిగా ఏమర్పించాలంట? కోడె దూడం. ఎవరు అర్పించాలి? యాజకుడు అర్పించాలి. యాజకుడు ఎందుకు అర్పించాలి? యాజకుడు దేవుని ఆజ్ఞలో ఏదైనా మీరి పాపము చేసినప్పుడు అతడు ఏమర్పించాలి? కోడె దూడను దేవునికి అర్పించాలి. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని ఆజ్ఞను యాజకుడు మీరి పాపం చేస్తే ఆ పాప పరిహారం కొరకు అతడు అర్పించవలసింది ఏంటంటే కోడె దూడను అతడు అర్పించాలి. ఇది యాజకుడికి ఇచ్చిన కట్టడ. రెండో విషయాన్ని మనం చూస్తే లేవికాండంలోనే 4వ అధ్యాయంలోనే 13-14 వచ్చినారు. 13-14 ఎదే మొత్తం చదవాలి. మీరు ఈ అదే మొత్తం రాసుకోండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవాలి. 14 వచ్చి ఇక్కడ కూడా ఏం రాయబడుతుంది? ఇశ్రాయేలీయులు సమాజం అంతా కనుక పాపం చేస్తే దేవుని ఆజ్ఞలు మీరి ఇశ్రాయేలు సమాజం అంతా పాపం చేస్తే వాళ్ళు ఏం చేయాలని దేవుడు చెప్తున్నాడు? ఒక కోడె దూడను తీసుకొని వచ్చి దానిని పాప పరిహారార్థ బలిగా అర్పించాలి. ఇక్కడ యాజకుడు పాపం చేసినప్పుడు ఏది సమర్పించాలో చెప్పాడు. అలాగే ఇశ్రాయేలీయులు పాపం చేస్తే ఏది సమర్పించాలో చెప్తున్నాడు. తర్వాత మళ్ళీ ఇంకో వచనం చూద్దాం. 22వ వచనం. జాగ్రత్త మీరు ఇవన్నీ స్టడీ చేయండి. మళ్ళీ నా టైం లేదు కాబట్టి నేను బాగా చెప్తున్నాను. 22వ వచనం. ఇశ్రాయేలీయులు ఎవరైనా ఒక అధికారి దేవుని ఆజ్ఞ మీరు వాడు తెలియకుండా పాపం చేస్తే ఇప్పుడు ఇక్కడ ఇద్దరు మాటలు చూసారా? ఒక అధికారి, ఇశ్రాయేలీయుల్లో ఒక ఉద్యోగి, ఒక అధికారి పాపం చేస్తే దేవుని ఆజ్ఞలు మీరి అతను పాపం చేస్తే ఆ పాపం అతనికి తెలిస్తే అతడు ఆ పాపానికి పరిహారార్థం బలిగా ఏమని చెప్తున్నాడు దేవుడు? ఇక్కడ మగ మేకపిల్ల. నిన్న చూడండి, అక్కడ ప్రాణబలిగా అర్పించే ప్రతిది కూడా మగదై ఉండాలి అని చెప్పాడు దేవుడు. ఏది? 1వ అధ్యాయంలో అది వాటిని పూర్తిగా కాల్చివేయాలి, ఎప్పుడు తినకూడదు దాన్ని. కానీ పాప పరిహారార్థ బలిలో యాజకుడు కోడె దూడను మగదాన్ని ఇవ్వాలి. ఇశ్రాయేలీయుల్లో ఎవరైనా పాపం చేస్తే వాడు కూడా కోడె దూడను బలిగా ఇవ్వాలి, మగదివ్వాలి. ఇక్కడ ఏ అధికారైనా పాపం చేస్తే మీరు అన్ని పాయింట్ అవుట్ చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నారంటే ప్రతిదీ ఒక బలి దేవునికి ఇచ్చేటప్పుడు ఏది ఇవ్వాలి, ఏది చేసినప్పుడు, ఏ వ్యక్తి చేసినప్పుడు ఎలా ఇవ్వాలనే దేవుడు స్పష్టంగా రాశాడు. ఇవన్నీ తెలియకపోతే మనం ఏం తింటున్నామో మనకు అర్థం కాదు. అందుకని ఇవన్నీ చూపిస్తున్నాను. ఒక అధికారి పాపం చేసినప్పుడు దేవుడు ఏమని చెప్తున్నాడు? మగ మేక పిల్లలు. ఇంకోటి 27-28 వచ్చినారు.
ఇక్కడ దేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి పాపం చేశాడు. ఏం చేయమన్నాడు దేవుడు? అతను చేసిన పాపానికి పరిహారంగా ఏం ఇవ్వాలి? ఆడు మేక పిల్లను బలిగా ఇవ్వాలి. ఇప్పుడు చెప్పండి, మీకు వదిలే చాలు, ఇంక కావాలి కానీ అవసరం. ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క రకమైన బలులు ఉన్నాయి. ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క రకమైన బలులు ఉన్నాయి. ఇదంతా పక్కన పెట్టండి. ఎందుకంటే దేవునికి బలి అనేది అర్థం కావాలంటే ఏదై ఉండాలి చెప్పండి? ఏదై ఉండాలి? నిర్దోషమైనదై ఉండాలి. రెండవది ఆయన చెప్పు ఉండాలి. అంటే ఏ పాపానికి ఏది బలిగా ఇవ్వాలో, ఎలాంటిది బలిగా ఇవ్వాలి, దాన్ని ఇవ్వాలా, మనం ఇవ్వాలా, కోడి ఇవ్వాలా, దీనికి దానికి కోడి దూడలు ఇవ్వాలి, గొర్రెని ఇవ్వాలా, మేకడు ఇవ్వాలి. ఏ పాపానికి ఏది బలిగా ఇవ్వమని దేవుడు చెప్పాడో దానిని ఆ సందర్భానికి తగ్గట్టుగా బలి అర్పించింది దేవుడు అంగీకరించాడు. అలా బలిగా అర్పించిన దాన్ని ఏ మనిషి కూడా తినకూడదు. లేకపోతే ఒకటి బలిగా అర్పించబడేవన్నీ ఏమై ఉన్నాయంటే జంతువులై ఉన్నాయి, లేకపోతే పక్షులై ఉన్నాయి. ఏమేమి బలిగా అర్పిస్తున్నారు? ఇక్కడ ఏమేమి అర్పిస్తున్నారు చెప్పండి? జంతువులు లేదా దీన్ని మనసులో పెట్టుకోండి. మళ్ళీ అడుగుతాండి, బలిగా అర్పించేవి ఏంటి అంటే జంతువులు, పక్షులు. కొన్ని పాపాలకు మగవాటిని ఇవ్వాలి, కొన్ని పాపాలకు ఆడవాటిని ఇవ్వాలి. కొన్ని పాపాలకు గొర్రెలను ఇవ్వాలి, కొన్ని పాపాలకు పొట్టేలను ఇవ్వాలి, కొన్ని పాపాలకు ఆవులను ఇవ్వాలి, కొన్ని పాపాలకు పావురాలను ఇవ్వాలి. చాలా మందికి అక్కడ బలి అంటే ఏంటో తెలియదు అసలు. సరే, అది పక్కన పెట్టండి. బలిగా అర్పించేవి మాత్రం జంతువుల్లో కానీ లేక పక్షుల్లో కానీ ఉన్నాయి అనే విషయం మీకు అర్థం. అయితే ఈ బలి అర్పించిన వాటి విషయంలో ఎవరెవరు తినొచ్చు దాని గురించి కూడా రాయబడింది. తర్వాత సహజంగా ఎవరన్నా బలి ఇచ్చేటప్పుడు ఎలా బలి ఇవ్వాలని కూడా దేవుడు 32, 33 వచనాల్లో ఆయన చెప్పడం జరిగింది. ఈ బలి అర్పించిన వాటిని ఎవరు తినొచ్చు 6వ అధ్యాయంలో ఉంది. మీరు ఎక్కడి వరకు కావాలంటే 7వ అధ్యాయం వరకు చదవాలి. 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు కావాలి. కొన్ని కమాండ్ అయి ఉంటాయి. పాపరిహారార్థ బలి, ఇంకో బలి మిక్స్ అయి ఉంటాయి. వాటిని వేరు చేసి చదవాలి. ఎందుకంటే క్లియర్ గా రాసి ఉంటుంది ఇది పలానా వారికి బలి అని. వేరు చేసి చదివినప్పుడు మీకు కొంచెం ఐడియా వస్తుంది, అవగాహన. 6వ అధ్యాయం 26వ వచనం చూడండి. 6వ వచనం లేవికాండమే 6:26. చూడండి, ఈ బలిని ఎవరు తినొచ్చు? ఎవరైతే పాప పరిహారార్థ బలిని అర్పిస్తున్నాడో ఆ యాజకుడు మాత్రమే దానిని తినవలెను. ఎవరు తినాలి? దాన బలి ఉంది. దాన బలి ఎవరైనా తినొచ్చా? అది బూడిద చేయాలి. రెండవ బలి ఏంటి? పాప పరిహారార్థ బలి. ఈ పాప పరిహారార్థ బలిని నువ్వు ఏదైనా ఇవ్వు. ఆ ఇచ్చిన జంతువుల్లోది కానీ పక్షుల్లోది కానీ మనం తీసుకొచ్చుకోవడానికి అవకాశం లేదు. బలిలో పాప పరిహారార్థ బలిలో రిటర్న్ గా మనం తెచ్చుకునేది ఏమి ఉండదు. ఆత్మ మాత్రం ఉంటుంది. ఏంటంటే ఈ బలి ఎవరైతే అర్పిస్తున్నారో ఆ యాజకుడు మాత్రమే దానిని తినవలను. అది ఫస్ట్ పాయింట్. ఇంకో మార్గం 7వ అధ్యాయం మీరు అంటే 8 వరకు నేను చెప్పారు, మీరు రాసుకోండి. 8వ అధ్యాయం వరకు రాసుకోవచ్చు. 7వ అధ్యాయం 5వ వచనం 5 చూడండి. ఒక నిమిషం 29 6:29 చూద్దామా? 6:29 యాజకులలో ప్రతి మగవాడు మళ్ళీ ఒకటి యాజకుడు తినాలి. ఏది బలి ఎవరైతే అర్పిస్తున్నారో ఆ యాజకుడు తినాలి. రెండవది యాజకులలో ప్రతి మగవాడు దానిని తినాలి. తెలుసు
ఎందుకంటే వాళ్ళు బలి అర్పించారు కనుక దేవుడు పర్మిషన్ వాళ్ళకు మాత్రమే ఇచ్చాడు. అంటే నువ్వు పాప పరిహారంగా బలిగా దేవుడికి కనుక ఇస్తే దానిని యాజకులు తప్ప మరొకరు తినడానికి అవకాశం లేదు. ఒక దహన బలి అయితే ఎవరు కూడా తినడానికి లేదు. పాప పరిహారానికి బలు అయితే యాజకులు తప్ప మరొకరు తినడానికి లేదు. యాజకుల్లో కూడా ఆడవాళ్ళు తినడానికి ఆడవాళ్ళు లేదనుకోండి మా మంది ఏం చెప్తారంటే భార్యలకు కూడా తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి. అందుకని దేవుడు ఏం చెప్పారంటే మగవారు తప్ప ఇంకెవరు దీన్ని ముట్టకూడదు, ముడితే వాడిని అడవకండి కాబట్టి. కాబట్టి కేవలం మగవారు మాత్రమే దానిని తినాలి. నిర్గమాకాండంలో ఒక మాట ఇప్పుడు 7వ అధ్యాయంలో కూడా సేమ్ అదే ఉంటుంది. అందుకని నేను దాగా నిర్గమాకాండం 29వ అధ్యాయం, నిర్గమాకాండం 29వ అధ్యాయం 32వ వచనం. వారిని ప్రతిష్ఠ చేయుటకును వారిని పరిశుద్ధపరచుటకును ఏటి వలన ప్రాయశ్చిత్తము చేయబడెను వాటిని వారు తినవలెను. పరిశుద్ధమైనవి కనుక అన్యులు వాటిని తినకూడదు. అన్యుడు అనగానే ప్రత్యక్ష గుణాలకు వెలుపల ఉన్నవాడు, దానిని వాడు తినకూడదు, మొట్టకూడదు అని ఉంటుంది కింద. మీరు వచ్చిన 31 నుంచి 37 వచనాల వరకు రాసుకోండి. ఇప్పుడు ఒక విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం. మళ్ళీ ఏం అర్థం చేసుకున్నాం? దహన బలి అయితే దేవుడికి దహన బలిగా అర్పించింది అయితే ఏం చేయాలి? పూర్తిగా దానిని కాల్చివేయాలి. అలా అర్పించాలి. ఒకవేళ దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఆ ఆజ్ఞలో ఒక అధికారి లేకపోతే దేశంలో ఒకడు లేక ఇశ్రాయేలీలో ఒకడు లేక యాజకుల్లో ఒకడు ఎవరి తప్పులకి ఏ పరిహారం చేయాలో కూడా దేవుడు చెప్పాడు. పాపానికి సంబంధించిన బలులు, ఈ బలులు కూడా దేవుడికి ఇచ్చినప్పుడు కేవలం యాజకుడు మాత్రమే దీనిని తినాలి. అది కూడా మగవారు మాత్రమే తినాలి. మరొకరికి దీన్ని పెట్టకూడదు. పెడితే వాడు అపవిత్రమైపోతాడు. తర్వాత వాడు జనముల నుండి కొట్టివేయబడతాడు. ఒకవేళ ఇశ్రాయేలీయుడైనా వాడు అన్నిడే వాడిని తీసి అవతలపడతాడు. అంటే ముట్టే ప్రతి వాడు, దాన్ని తినే ప్రతి వాడు కూడా అన్నిడిగా గుర్తించబడతాడు దేవుడు. అంతేకాదు ఎవరు ఉండేవాడు. ఇప్పుడు విషయం మీకు అర్థమవుతుందా? బలిగా అర్పించేవేటి జంతువుల్లో కానీ పక్షుల్లో కానీ. దాన బలిగా అర్పించింది అయితే వెటం రాదు. ఒకవేళ పాప పరిహారార్థ బలిగా అర్పించింది అయితే యాజకుడు మాత్రమే తింటాడు. అతని కుటుంబంలో పురుషులు మాత్రమే, అతని కుటుంబంగా యాజకులుగా ఎన్నుకోబడినటువంటి వారు మాత్రమే, పురుషులు మాత్రమే. ఇంకా వేరే వాళ్ళు కట్టడానికి అవకాశం. దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది? దహన బలులు కానివ్వండి, ఇంకోటి ఉంది కానీ చెప్పండి, అంటే సమాధానం బలి అనేది. ఇలా బలుల్లో చాలా రకాలు ఉన్నాయి. ఇది ఫైనల్ ఏంటంటే బలిగా అర్పించిన తర్వాత ఎవరు దాన్ని తినడానికి అవకాశం లేదు. ఏ బలిలో కూడా నువ్వు అర్పించిన తర్వాత ముగించే చెప్తున్నాను దయచేసి, నీవు ఏది అర్పించినా అది దేవుడికి యాజకుడికి తప్ప మరొకరికి అధికారం దానిపై ఉంది. మనోళ్ళు కొన్నిసార్లు అంటూ ఉంటారు, ఏమంటే వాళ్ళు అట్కాయలు పెట్టారు, ఎందుకు నువ్వు చేసి అట్కాయలు పెట్టి మేము చదవుతారు. అట్కాయ చదవుతారు ఎవరు చెప్పారు? వాళ్ళు లడ్డు పెట్టారండి అన్నారు. నేను లడ్డు గురించి మాట్లాడలేదు, అట్కాయ గురించి మాట్లాడలేదు, యాప్స్ గురించి మాట్లాడలేదు, దేవుడు కూడా మాట్లాడదు. దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినకూడదు. దేనికి బలిగా ఇచ్చింది? బలిగా ఏంటి అర్పించాలి? అట్కాయ, యాపిల్కాయ, జామకాయ, కిస్మిస్ కూడా
ద్రాక్షపళ్ళు ఏమైపోయింది అంటే ఎంత తెలుగు తక్కువ మీరు అర్థం చేసుకోండి. అర్పించేవాళ్ళం దేవుడు విగ్రహాలకు బలి ఇచ్చిన వ్యక్తి ఉంటారు. అంటే ఆ వాక్యాలు ఆడకూడ మీరు బాహుబలి గురించి వినుంటారు. నేను దొంగ బలి గురించి చెబుతున్నాను. నీకు ఒక టైటిల్ పెట్టుకుని రాసిన వాడు దొంగ బలి అని పెట్టుకోండి. మనుషులు దేవునికి అర్పించేవి, విగ్రహాలకు అర్పించేవన్నీ కూడా దొంగ బలులు. అంటే వాడు ఎందుకు అర్పిస్తాడో తెలియదు, దేనికి ఏది అర్పించాలో తెలియదు. కాబట్టి ఎన్ని ఏ బలులు అవుతున్నాయి? దొంగ బలులు. బైబిల్లో బలుల గురించి మాట్లాడేటప్పుడు మనకు బాగా గుర్తొచ్చే వ్యక్తులు అంటే చెప్పడం గుర్తొస్తారు మీకు. ఆయన కూడా ఇచ్చాడు. బాగా గుర్తొచ్చేది అసలు సెంటిమెంట్ అసలు నాకు బాగా గుర్తొచ్చేది ఏంటంటే అబ్రహాం గుర్తొస్తాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడు ఏమడిగాడు అబ్రహాంని? అబ్రహామును దేవుడు పరిశోధించాను అన్నాడు కదా. ఏం చెప్పాడు చూడండి. ఆ సంగతులైన తర్వాత ప్రవర్తించాడు. ఆ సంగతులైన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను. ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. ఎట్లాగా ఆయన అబ్రహామా అని పిలువుగా చిత్తం ప్రభువా అని. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీకు చెప్పకు పర్వతములలో ఒక దాని మీద దహన బలి అమలైంది. ఏ బలిని? దహన బలిగా అర్పించుము అన్నాడు. ఇప్పుడు దేవుడు డైరెక్ట్ అబ్రహాముతో చెప్తున్నాడు, అబ్రహామును నీ కుమారుడిని తీసుకొని మోరియా పర్వతంలో నేను చెప్పే ప్రదేశానికి నువ్వు వెళ్ళిపోయి నీ కుమారుడిని నాకు దహన బలిగా ఇవ్వాలి అని. ఎవరి దహన బలిగా ఎవరివ్వాలి? అబ్రహాము ఇవ్వాలి. ఎవరినివ్వాలి? కుమారుడు, ప్రేమించిన కుమారుడు, ఒక్కడు అయ్యున్న కుమారుడిని దేవుడికి ఏ బలిగా ఇవ్వాలి? దహన బలిగా ఇవ్వాలి. ఎంత తాచులు కదా. దహన బలి అంటే అబ్రహాముకు తెలుసు. ఎందుకంటే అతను చేశాడు. వెంటనే నల్లవారు కానీ ఇద్దరు పని వాళ్ళను, గాడిదలను, కట్టెలను అన్ని తీసుకొని దేవుడు చెప్పినట్టుగా పర్వతం వైపు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏం చేశాడు? అక్కడి వచ్చిన అబ్రహాము ఇస్సాకును ఇస్సాకు ఆ తండ్రిని మార్గం అడిగాడు. తండ్రి అన్నీ ఉన్నాయి కానీ బలికి ఏం కావాలి? అబ్రహాం ఏం చెప్పాడంటే అది దేవుడే బయలుదేరి వెళ్ళిన తర్వాత అబ్రహాం ఏం చేశాడంటే కట్టెలను రెండుగా చీల్చాడు. చీల్చి వాటన్నిటిని పేర్చాడు. పేర్చిన తర్వాత కారడాలు కట్టాడు. కట్టిన తర్వాత ఇసాకుని నోరు చేసుకున్నాడు. వెనకగా చేతులు రెండు కట్టేశాడు, కాళ్ళు రెండు కట్టేశాడు. తీసుకెళ్ళి ఏం చేశాడు? ఆ దహన బలిపీఠం మీద అడుగబెట్టి కత్తి తీసుకొని పైకి ఎత్తాడండి. అంటే దహన బలి కల్పించేటప్పుడు ఏం చేయాలా? నరికి వేయాలి. ఆ తలను నరకాలి. నరికిన తర్వాత దాన్ని తగలబెట్టాలి. ఎలా తగలబెట్టాలంటే పూర్తిగా తగల. కాబట్టి ఇస్సాకు చచ్చిపోయినోడు కాదు, దేవుడు అలా జీవాన్ని బతుకున్నాడు. జన్మలోడు ఒకడే కొడుకు, ప్రేమించిన వాడు. ప్రేమించబోవడానికి ఎవరున్నారు? ఇంకా జరిగింది ఏంటంటే దేవుడు అబ్రహామా 2 సార్లు తీశాడు. ఈ బలి ఎప్పుడైతే అర్పించడానికి అబ్రహాము తెగించాడు, వెనకంజ వేయకుండా ముందుకు వెళ్ళాడు. దేవుడు వెంటనే ఏం చేశాడు? చూడండి ఏం చేశాడు? 15వ వచనం
యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీవు ఒక్కడే అయిన నీ కుమారుని విడదీయగా ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరముల ఇసుక వలెను నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేయుదును. ఏ బలి అర్పించమన్నాడు దేవుడు? ఏ బలి అర్పించాడు అబ్రహాము? ఏ బలి అర్పించమన్నాడు దేవుడు? ఏ బలి అర్పించాడు అబ్రహాము? దాన బలే. ఏ బలి అర్పించాడు? ఏందమ్మా, కట్లు వేసా, చేతులు కట్టేసా, ఆ పిల్లలను పంటలో పెట్టా, కట్టేస్తే అన్ని జరిగి నిప్పు కూడా ఉందని రాస్తుంది అక్కడ బైబిల్. దేవుడు ఆపి గొర్రె నిమ్మన్నాడు తర్వాత. దాన్ని తీసుకొచ్చి బలి అర్పించేశాడు. అర్పించిన తర్వాత రెండోసారి దేవుని యొక్క దూత ప్రత్యక్షమై ఇప్పుడు చెబుతుంది. ఏం చెప్తుంది సార్? నీవు ఈ బలి అర్పించావు కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అంటే కరెక్ట్ గా బలి అర్పించినప్పుడు ఒక వ్యక్తి ఏం కోరుకుంటున్నాడు? ఒక వ్యక్తి ఒక విషయం అయి దేవునికి బలి అర్పించినప్పుడు ఆ వ్యక్తి ఖచ్చితంగా కరెక్ట్ గా దాన్ని అర్పించినప్పుడు వెంటనే ఏం కోరుకుంటాడంటే ఆశీర్వాదం. ఇదే విషయం కొంచెం వెనక్కి మనం ఇంకో ఆయన కనబడతారు. ఎవరైనా జలప్రలయం అయిపోయిన తర్వాత 8వ అధ్యాయం, ఆదికాండమే 8వ అధ్యాయం. కాబట్టి నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యలు అతని కోడళ్లను బయటకు వచ్చి ప్రతి జంతువును రాకు ప్రతి పురుగును ప్రతి పెట్టయు భూమి మీద సంచరించుతున్నవి ఉన్నవన్నీ వాటి జాతులు చొప్పున వాటిలో నుండి బయటకు వచ్చాయి. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్రమైన పశువులన్నింటిలో పవిత్రమైన జంతువులన్నింటిలో కొన్ని తీసుకొని బలిపీఠం మీద స్నాన బలిగా ఏ బలిగా అర్పించాడు? ఎలాంటి అర్పించాడు? ఎందుకంటే పవిత్రమైనవి కూడా పాయింట్ చేయాలి. కొన్ని ఆడవి అని చెప్పినప్పుడు అక్కడ దాని సందర్భంలో ఎలాంటి ఆడదాన్ని ఇవ్వాలని చెప్పాడు. మగదైతే ఎలాంటి మగది ఇవ్వాలి అది పాయింట్ అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ దొంగ బలి అని చెప్పింది అంతే. ఎందుకంటే మీరిచ్చే బలులన్నీ కూడా ఒక్కటి కూడా శ్రాష్టమైందే ఉండదు. అది దెయ్యం కానీ ఈ దేవుడు కానీ అంగీకరించలేదు. ఫస్ట్ అక్కడ కూడా చూడండి. తర్వాత ఏం చేస్తున్నా? అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగాన్ని అంటే ఏం చేశాడు దేవుడు? దాన్ని సంపూర్తిగా స్వీకరించాను. ఆయన ఆగ్రహాన్ని చేశాడు. ఆయన ఆగ్రహాన్ని చేసిన తర్వాత మిగిలిందామంటే ఏం మేడు బోడుద్దాం. ఆ బోర్డు కూడా ఎవరైనా పట్టుకుంటే ఆవిడ ఏమైపోతాడు? వాడు అన్నిటిగా పరిగణించబడతాడు. ఇశ్రాయేలీయుల నుండి కొట్టివేయబడతాడు. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏం చెప్పాడు దేవుడు? ఇక మీద నరులను బట్టి భూమిని మరలా ఏం చేస్తాడు అంటే ఏం చేస్తాడు దేవుడు? వెంటనే ఈ బలులను దేవుడు అంగీకరించాడు. అంగీకరించిన వెంటనే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆశీర్వదించడం మొదలు. ఇంకా శపించను అన్నాడంటే ఏం చేస్తున్నాడని అర్థం? ఆశీర్వదిస్తున్నాడు అని. నోవహు విషయంలో కూడా దేవుడు బలుల బలిని అంగీకరించినట్టుగా కనబడుతుంది. అబ్రహాము విషయంలో దేవుడు బలిని అంగీకరించినట్టుగా కనబడుతుంది. ఇంకా వెనక్కి వస్తే 4వ అధ్యాయంలో ఇప్పుడు వచ్చారు. 4వ అధ్యాయంలో 4వ వచనం హేబేలు కూడా తన మందులో తొలుచూలు పుట్టిన వాటిలో రొవ్విన వాటిని కొన్ని తెచ్చారు. యెహోవా 3వ వచనం తర్వాత మెయిన్ క్యాండిడేట్ ఉంటాడు. కొంతకాలమైన 3వ వచనం కొంతకాలమైన తర్వాత కలియులు పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణలుగా తెచ్చాను. హేబేలు కూడా తన మందులో తొలుచూలు పుట్టిన వాటిలో
క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చను. యెహోవా హేబేలును అతని బలి అతని అర్పణను లక్ష్య పెట్టాను. ఇక్కడ కయ్యూను హేబేలు ఏం చేస్తున్నారంటే అర్పణగా తీసుకొని వచ్చారు. అర్పణగా తీసుకొని వచ్చినప్పుడు కయ్యూను ఎలా తీసుకొచ్చాడంటే తన పొలము పంటలో అంతా తీసుకొని వచ్చాడు. ఇక్కడ మీరు ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఇక్కడ ఏదైనా అర్పించవచ్చు. ఎందుకంటే అప్పుడు రూల్స్ లేవు కదా, ఇదే అర్పించాలి ఇదే చేయాలి అనే రూల్ లేదు. కానీ సిస్టమ్ అయితే ఉంది. సిస్టమ్ ఎవరు ప్రారంభం చేశారంటే అవ్వారాములు పాపం చేసినప్పుడు వాళ్ళకు చర్మపు చొక్కాయలు తొలగించడానికి దేవుడు ఏం బలి చేశాడు? అక్కడ జంతువులను బలించాడు అక్కడ. కాబట్టి దేవుడు బలి ఇచ్చినటువంటి సందర్భం మీరు గుర్తు చేసుకుంటే అక్కడ జంతువులను బలించి వాళ్ళకి చర్మపు చొక్కాయలు చేసించాడు. అదే ఫార్ములా మీరు ఉపయోగించి ఉండాల్సింది. అది కయ్యూను ఏం చేశాడంటే పంట పొలంలో నుంచి తీసుకొచ్చాడు. దేనిగా తీసుకొచ్చాడు? అర్పణగా తీసుకొచ్చాడు. అర్పణ కూడా బలే. మీరు అందుకే నేను ఏం చెప్పానంటే దేవుడి కారణం మీరు చదివితే అర్పణ, పాప పరిహారాల బలి ఇవన్నీ మిక్స్ అయి ఉంటాయి. కాబట్టి వాటిని జాగ్రత్తగా వస్తుంది. ఇప్పుడు ఏం చేశాడంటే దేవుడు హేబేలు అర్పించినటువంటి అర్పణను చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడంటే హేబేలు ఏం చేశాడంటే తన మందలోకి వెళ్ళాడు. మొదటిసారిగా ఏవైతే పుట్టాయో చూశాడు. మొదటిసారిగా ఏవైతే పుట్టాయో అది చూశాడు. వాటన్నిటిని పక్కన తీసుకొచ్చాడు. వాటిలో క్రొవ్వులు లేదో చూశాడు. తర్వాత ఏది ఆరోగ్యంగా ఉందో చూశాడు, ఏది మంచిదో చూశాడు. ఎందుకంటే ఖచ్చితంగా అవన్నీ చేయాల్సిందే. ఎందుకంటే అపవిత్రమైన దానిని ఎప్పుడు కూడా దేవుడికి బలిగా అర్పించకూడదు, ఏదర్పించకూడదు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంది ఇతనికి. అందుకే ఎవ్రీ పత్రికలో ఏముందంటే కయ్యూని కంటే ఏం లేదు, శ్రేష్టమైన బలిని మొదటి ఎక్కడ 11వ అధ్యాయము 3వ వచనంలోనే ఉంది. విశ్వాసమును బట్టి అతను శ్రేష్టమైన బలి దేవుడికి అంటే అర్పించేటప్పుడు ఇక్కడ దృష్టి ఎలా ఉందంటే దేవుడికి ఇచ్చేది తొలుచూలుగా ఇవ్వాలి, అది క్రొవ్వినగా ఇవ్వాలి, అది నిర్దోషమైనదే ఇవ్వాలి. కాదు, అందుకే ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఈసారి చెప్పేటప్పుడు లేదా నిర్దోషమైనది అనేది కన్నా దానికి దోషం ఉండకూడదు, నిర్దోషమైనది దానిని తీసుకొని వచ్చి వాళ్ళ అందుకనే బైబిల్ రాసిందంటే యెహోవా కయ్యూనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు, హేబేలును అతని అర్పణను లక్ష్య ఎందుకు పెట్టాడంటే అతను అర్పించాల్సిన రూట్స్ అతను అర్పించాడు. మరి కయ్యూను అలా అర్పించలేదు. కాబట్టి ఆ అర్పణ దేవుడు అంగీకరించలేదు. మీకు అర్థమైపోయాడు. మీకు ఇంకో మాట చెప్తాను. ఇదేంటి విగ్రహాలు బలించిన దాని గురించి చెప్పంటే దేవుడికి బలించే అన్ని చెప్పమని మీరు అనుకుంటారు. విగ్రహాలు వేరే బలి అంటారు. సిస్టమ్ ఇదే. ఇంకో చెప్పమంటారా, సాతాను ఎప్పుడు కోరుకునేది ఏంటంటే దేవుడి కంటే వాడు ఆడుకోవాలనుకుంటాడు, పైన ఉండాలనుకుంటాడు. దేవుడి వచ్చే స్థితి ఎవరు పొందాలనుకుంటాడు? వాడు పొందాలనుకుంటాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడే కొన్ని బలులను అంగీకరించలేదు. అంటే పొలం పట్ల ఏమేమి ఉంటాయో మీరు చెప్పండి. మనం బలులను ఏమర్పించాలని చెప్పాను నేను, జంతువుల్లో కానీ పక్షుల్లో కానీ అర్పించాలని చెప్పాను బలి. మరి కయ్యూను పొలం పంటలో కొంత తెచ్చిన పొలం పంటలో ఏముంటాయి? పొలంలో ఏముంటాయమ్మా? దాని ఏముంటది? ఈ వచ్చాడు
తెచ్చిన ఇంట్రెస్ట్ పెట్టేట్టున్నాక తెచ్చేటప్పుడు ఏదైనా ఇంట్రెస్ట్ అమ్మా ఇవ్వాలి, ఇలాంటిది ఇవ్వాలి, నాణ్యమైనది ఇవ్వాలి, శ్రేష్టమైనది ఇవ్వాలి, మంచిది ఇవ్వాలి దేవుడు. ఎందుకంటే ఇచ్చిన ఎవరికి? దేవుడు. ఇస్తున్న ఎవరికి? దేవుడి. కాబట్టి అలాంటిది ఇవ్వాలి, మంచిది, శ్రేష్టమైనది ఇవ్వాలి, నాణ్యమైనది ఇవ్వాలి, నిర్దోషమైనది ఇవ్వాలి. ఇలా ఆలోచించి తీసుకురావాలి. ఏదో ఇద్దామంటే తీసుకెళ్ళి అసలు ఇవ్వాలి లేదు, అడగలేదు అసలు. కానీ ఇచ్చాడు. దేవుడు అతని ఆత్మను అంగీకరించాడు. ఇప్పుడు ఒక పాయింట్ మీరు మనసులో పెట్టుకోండి. మనం అర్పించేవన్నీ అటు దేవుడు కానీ దెయ్యం కానీ ఏం చేయాలంటే అంగీకరించిన వైపు ఉండాలి. అది దేవుడు కానీ దెయ్యం కానీ అంగీకరించేది ఇవ్వాలి. దేవుడు ఏం అంగీకరిస్తాడు, దెయ్యం కూడా అదే కోరుకుంటాడు. కాబట్టి దీన్ని బట్టి మీకేమర్థమైంది? మనం బలర్పిస్తే అది దేవుడు అంగీకరిస్తేనే అదేమవుతుంది, అంగీకరిస్తేనే ఏమవుతుంది? ఆశీర్వాదం. అంగీకరించకపోతే ఏమవుతుంది? ఆయన అసలు లెక్క చేయడం. ఓకే, శాపం కూడా రావచ్చు, అట్లా కూడా తీసుకుంటాం. ఆశీర్వాదం రాలేదంటే శాపం వచ్చినట్టే. అంగీకరించకపోవడం అనేది దేవుడు. కానీ ఇచ్చేది శ్రేష్టమైనది. కానీ మనుషులు దేవుడికి ఏమిస్తారు చెప్పండి? మనుషులు దేవునికి ఏమిస్తారు చెప్పండి? శ్రేష్టమైనది ఇస్తారని మాత్రం మీరు చెప్పొద్దు. ఎందుకంటే నేను నమ్మనే. మీరు చెప్పారనుకో, నా డైలాగ్ ఏంటంటే సైకిల్ డైలాగ్ వస్తున్నాను, ఇది నిజమా అని అడగాల్సి వచ్చింది. ఎందుకంటే ఏ మనిషి కూడా శ్రేష్టమైనది దేవునికి ఇవ్వాలని ఆలోచించడు. అది లేదు అసలు. ఎవరు కూడా బలి ఎలా అర్పించాలో, అప్పుడు ఎలా అర్పించాలో, దేనికి ఏది ఇవ్వాలో ఇంతవరకు తెలియదు. ఒక రూల్, ఒక పద్ధతిని పాటించినప్పుడు దానిని మనం తినకూడదు. ఇక్కడ చెప్పండి, ఏది అర్పించిన ఎవరు తినాలి? యాజకుడు తినవలను. నెక్స్ట్ ఎవరు తినవచ్చు? యాజకులలోని మగవారు తినవచ్చు. నెక్స్ట్ తప్ప పక్కన ఉన్నాడు తిన్నాడు అనుకో, వాడు ఏం చేయాలి? వెంటనే వారిని ఇశ్రాయేలీయుల నుండి తీసేయాలి. కాబట్టి విగ్రహాలు కల్పించిన, దేవునికి కల్పించిన, అది పూజారి లేక యాజకుడు లేక పాస్టర్ తప్ప వేరొకరు దానిని తిరుగుటకు వీలు ఎంతవరకు మాత్రం పెట్టుకోండి. అర్థమవుతుందిగా మీకు? ఏ బలైనా సరే కొన్నేమో దేవునికి, అది యాజకుడు మొక్కడానికి వీలు. కొన్ని ఉంటాయి అది దేవునికి ప్లస్ యాజకుడు, వీళ్ళిద్దరికి తప్ప వేరొకరు మొక్కకూడదు. కొంతమంది బలం నడిపిస్తారు, దాన్ని తీసుకొచ్చి వేరే వాళ్ళు కడతారు. బలి సంగతి మాట్లాడుతుంది. బలి అనగానే మీకు జంతువులు పక్షులే గుర్తుకు రావాలి. బలి సంగతి మాట్లాడుతున్నాను. అవి కూడా పెట్టేవాళ్ళు ఉన్నారు, కడుతున్నారు. దాని గురించి వచ్చేవాళ్ళు. ఇప్పుడు మీకు అర్థమైపు ఉన్నారు ఏంటంటే, బలులను అర్పించే వాడు ఎందుకు అర్పిస్తున్నాడో తెలియదు. ఏది దాని కొరకు, అంటే దేని కొరకు ఏది బలి ఇవ్వాలో తెలియదు. తెలియకుండా అర్పించే బలులు దేవుడు అంగీకరించాడు. ఆలోచనలు. రెండవది, ఎవరు ఏ అర్పణించినా, ఏ బలి ఇచ్చినా శ్రేష్టమైన దానిని చూసి అర్పించాలి. కాబట్టి ఈ అన్నిటికీ నేను పెట్టినటువంటి గొప్ప పేరు ఏంటంటే, నా గురించి ఒకే ఒక పేరు, బాహుబలికి ఆపోజిట్ గా దొంగ బలి అని. దేవుడు అంగీకరించాడు.
ఎందుకంటే శాశ్వతమైన వాళ్ళని ఎవరు ఆలోచించారు. ఇది ఒక్క యాజకుడు మాత్రమే తినాలని ఎవరికి తెలియదు. నీకు తెలియనప్పుడు నువ్వు అర్పించే దేవుడు అంగీకరించరు. అంగీకరించండి, ఎవరు పెడితే ఏమైంది? దేవుడు అంగీకరించింది, ఎవరు నష్టపోదు. యాజకుడు దేవుడు అంగీకరించండి, ఎవరు లేదు. కాబట్టి ప్రార్థన చేస్తున్నాం. మిగతాది వచ్చే వారం గంటలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ అధ్యాయం మాత్రం తప్పుకుంటారు. అది 1వ అధ్యాయం నుంచి ఎన్ని అధ్యాయం వరకు చెప్పారు? 7 అధ్యాయం వరకు తప్పదు. 8 ఇంకా అక్కడ ఎక్కువ పెరుగుతుంది. అంటే మనకు అవసరమైనవి అక్కడ వరకు ఉంటుంది. 7 అధ్యాయం మా తండ్రి పరిశుద్ధమైన మాటలు బట్టి వందనాలు తెలుస్తూ మరొకసారి మరి ముందు